మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఫ్యూచర్‌లో రిగ్రెట్ అయితావు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే మిస్టేక్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ సెలక్షన్‌లో. ఫస్ట్ నువ్వు మ్యూచువల్ ఫండ్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు? నీ గోల్ క్లియర్‌గా ఉండాలి. రిటైర్మెంట్ కోసమా? వెల్త్ బిల్డింగ్ కోసమా? లేకపోతే షార్ట్ టర్మ్ కోసమా? గోల్ క్లియర్‌గా లేకపోతే ఫండ్ సెలక్షన్ రాంగ్ అయిపోతది. సెకండ్ నువ్వు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు? 5 ఇయర్స్ ప్లస్ అయితే ఈక్విటీ బెటర్. 2-3 ఇయర్స్ అయితే హైబ్రిడ్ అండ్ డెబ్ట్ ఫండ్ బెటర్. థర్డ్ రిస్క్ కెపాసిటీ. నువ్వు మార్కెట్ అప్ అండ్ డౌన్‌ని హ్యాండిల్ చేయగలవా? నీకు ఎమోషన్స్ ఎక్కువుంటే లో రిస్క్ ఫండ్ చూజ్ చేసుకో. లేదు నీకు పేషెన్స్ ఉందంటే ఈక్విటీ ఫండ్ బెటర్. ఫోర్త్ పాస్ట్ పెర్ఫార్మెన్స్. 1 ఇయర్ డాటా చూసి మోసపోకు. 5-10 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ అండ్ కన్సిస్టెన్సీని చూడు. మార్కెట్‌ని బీట్ చేసిందా లేదా? ఫిఫ్త్ ఎక్స్‌పెన్స్ రేషియో. ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఫండ్ మేనేజ్ చేయడానికి చార్జెస్. చార్జెస్ ఎక్కువుంటే నీకు రిటర్న్స్ తక్కువొస్తది. మార్కెట్‌లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది లేదు. నీ గోల్ అండ్ రిస్క్‌ని సూట్ అయ్యే మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డీమ్యాట్ అకౌంట్ లేకపోతే డీమ్యాట్ అని కామెంట్ చెయ్యి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో చెయ్యి.